హాయ్ అండి. ఈరోజు మనం పూరి ఉల్లగడ్డ కూర చేసుకుందామండి. నేను చెప్పినట్టు చేసుకోండి, కూర చాలా బాగుంటుందండి. పూరీలోకి తీసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఒక పాత్ర పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వేసుకొని ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ, కరివేపాకు అవి వేసుకొని కొంచెంసేపు వేగించుకోండి. వేగించిన తర్వాత కొంచెం సాల్ట్ వేసండి, పసుపు వేసుకొని బాగా కలిపెట్టుకోండి. కలిపెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ పోయండి. వాటర్ పోసినాక ఉడుకుతాయి కదండి. ఉడికిన తర్వాత కొద్దిగా క్యారెట్ వేసుకోండి. క్యారెట్ వేసుకొని ఉడికిన తర్వాత ఉల్లగడ్డలు నేను ముందుగానే ఉడకపెట్టుకున్నానండి. ఉడకబెట్టిన ఉల్లగడ్డలు స్మాష్ చేసుకొని దాంట్లో వేసేసుకోండి. వేసుకొని ఒక కొంచెం 2 minutes అలా ఉడకనివ్వండి. తర్వాత ఒక గ్లాస్లో కొంచెం శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని దాంట్లో పోసేయండి. కర్రీ చాలా బాగుంటుందండి. పూరీలోకి తిన్నారంటే వేరే లెవెల్ అండి, సూపర్ ఉంటుంది. పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుందండి. శనగపిండి వేసిన తర్వాత 2 నిమిషాలు అలా ఉడకించండి. కొంచెం చిక్కబడద్ది కూర. తర్వాత తినేసేయడమే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.